సీఎం రేవంత్ రెడ్డి మేడారానికి బయలుదేరారు. సీఎంతో పాటు మంత్రులు కూడా ఉన్నారు. 2026 మహాజాతర ఏర్పాట్లు, మేడారంలో శాశ్వత నిర్మాణాలు, సమ్మక్క సారక్క గద్దెల ఆధునీకరణ పనులపై అధికారులతో సీఎం సమీక్షించనున్నారు. సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకోనున్నారు. అనంతరం పూజారులతో సమావేశమవుతారు. ఇక ఆ తర్వాత పబ్లిక్ మీటింగ్లోనూ పాల్గొంటారు. మేడారం కమాండ్ కంట్రోల్ రూమ్ కార్యాలయంలో జాతర అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించినారు. ఈ సంబంధించి మరిన్ని అప్డేట్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. సాయిరాం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి మేడారంకు బయలుదేరారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేణువేంద్ర రెడ్డి కూడా ఉన్నారు. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోనున్నారు. దర్శించిన తర్వాత స్థానిక పూజారులు పెద్దలతో ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షించనున్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మేడారం అభివృద్ధి కావచ్చు, మేడారం సంబంధించినటువంటి ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి డిజిటల్ ప్లాన్ కు విడుదల చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా మేడారం జాతరకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తూ 2026 మహా జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్ల నిమగ్నమైన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా మేడారంకు అభివృద్ధికి సంబంధించి కావచ్చు, మేడారం జాతర పనుల రీడిజైన్ కోసం సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నూతన డిజైన్ ఖరారు చేయనున్న సీఎం వివిధ పనులకు శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెవాళ్ళ పూజలు నిర్వహించి రాష్ట్రంలో అధికారుల లక్ష్యంగా పాదయాత్ర చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. మహాజాతరను విజయవంతం చేయడం కోసం గద్దెల ప్రాంతాన్ని డిజైన్ ఖరారు చేయడమే కాకుండా వివిధ అభివృద్ధి పనుల కార్యక్రమాలకు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆర్కియాలజీ అధికారులతో పాటు మంత్రులతో పలుసార్లు సమావేశం నిర్వహించి తీసుకోవాల్సినటువంటి చర్యలపై చర్చించారు. ఈ రోజు కాసేపట్లో చేరుకున్న తర్వాత ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి షెడ్యూల్ కనుక గమనిస్తే ఈ మేడారం గద్దెల ప్రాంగణానికి చేరుకుని దర్శించుకున్నారు. దర్శించిన తర్వాత జంపన్నబాబు ఆ స్నానఘట్టాల దగ్గర ఏర్పాటు చేసినటువంటి పనుల నిమిత్తం కావచ్చు, ఇటు 1000 సంవత్సరాల పాటు నిలిచిపోయి చేస్తామని మంత్రి సీతక్క చెప్పినటువంటి పరిస్థితి. ఈసారైనా శాశ్వతంగా నిలిచిపోయినటువంటి పనులు చేస్తారా, ఈ సంబంధించి మేడారం అభివృద్ధి ఎలా జరుగుతుంటే కూడా స్థానికులు అయితే ఉత్సాహంగా చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారిగా వస్తున్నటువంటి నేపథ్యంలోనే 2026 జాతరకు అపురూప నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం చకచకా కసరత్తు చేస్తుంది. 23వ తేదీన ఈ రోజు నుంచి కూడా మేడారం మహాజాతర పనులు పునఃప్రారంభం కాపాడిన పరిస్థితి కనబడుతుంది. మేడారం మాస్టర్ ప్లాన్ కి ఇప్పటికే కసరత్తు అధికారులు చేస్తారు. ప్రత్యేక ఆర్కిటెక్ట్ సిబ్బందితో తుది మెరుగులు సరిదిద్దారు. ప్రస్తుతం తయారు చేసినటువంటి మాస్టర్ ప్లాన్ లో మేడారం సమ్మక్క సారలమ్మ పూజారులు ఆదివాసుల సూచనల మేరకు సంపూర్ణ మార్పులు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడారంలో ఎక్కడ విగ్రహాలు కనిపించో ప్రకృతిని ఆరాధించే ఆదివాసీ సంబంధించినటువంటి విగ్రహాలకు వాస్తు సాగు ఆగమాసన నియమాలు పూర్తిగా విరుద్ధం. ప్రస్తుతం రూపొందించినటువంటి మాస్టర్ ప్లాన్ తో ఈ పూర్తిగా సమ్మక్క సారలమ్మ దేవతలకు సంబంధించినటువంటి గద్దెల ప్రాంగణంకు సంబంధించి గోవిందరాజు మిగతా పగిడిద్రాజు సంబంధించి మార్పులు చేర్పులు చూస్తారు. పూజల సూచనల మేరకే నాగులమ్మ గద్దె కూడా నిర్మించడానికి ప్లాన్ చేసినట్టు తెలిసి గద్దెల ప్రాంగణం చుట్టూ సుమారు 39 ఫీట్ల వెడల్పుతో భక్తులు వేచి ఉండగా ప్రాకారం లోపల వైపు నిర్మాణం చేపట్టినట్టు, ప్రాకారం వెలుపల గద్దెలకు సంబంధించినటువంటి వైపుల 40 ఫీట్ల వెడల్పుతో బఫర్ జోన్ నిర్మాణం ఏర్పాటు చేస్తారు. మేడారం జంక్షన్ నుండి ప్రధాన ముఖద్వారం ఉంటుంది. తూర్పు ముఖద్వారం ప్రధాన ద్వారం మెయిన్ ఎంట్రన్స్ మొత్తం 40 ఫీట్ల వెడల్పుతో ఆధునీకరించనున్నారు. వెనక వైపు పశ్చిమ ద్వారం వెలుపల 40 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేపట్టింది. ఇలాంటి పనులకు మేడారం వచ్చి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పనులకు శంకుస్థాపన చేయడానికి పరిస్థితి కనబడుతుంది. మేడారం చేరుకున్న తర్వాత దర్శనం ఉంటుంది. దర్శనం తర్వాత స్థానిక పూజారులతో కావచ్చు, అధికారులతో మాట్లాడి పూర్తిగా ఈ మేడారం సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి గద్దెలకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలి, ఇంకా ఎట్లా ఉంటుందంటే కూడా పూర్తిగా అధికారులతో కావచ్చు, పూజారులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడబోతా ఉన్నారు. ఆ మాట్లాడిన తర్వాత నేరుగా మేడారం జంక్షన్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మేడారం జాతరకు సంబంధించుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ప్లాన్ చేస్తుంది, ఎటువంటి కసరత్తు చేస్తున్నట్టు పూర్తిగా ఈ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పే అవకాశం అయితే కనబడతా ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.